ఏమంటే అంత నవ్వుతారండి, తీసుకోపోలే నవ్వుతారు. అదే ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్కరు టేకవేలు తెచ్చుకుంటారు, మిగులుతానే అన్ని. ఇంకా ఆ రోజు వంట కూడా చేయరు, అదొక పెద్ద హ్యాబిట్. ఏమంటే కొంచెం రిపీట్ స్నాక్స్ ఏమో అవి, ఏమనుకోవద్దండి. మధ్యలో కట్ చేసి తీసుకొస్తాడు, తిరుక్కుంటాయి కదా. మేడం మేడం సార్ ఊరికే చెప్పిన మేడం అని నేనే చెప్తా. నిద్రపోతాడు, అందరినీ భుజం మీద ఎత్తుకొని ఒకే కిందకు పడేస్తాడు. అవునా చక్కర్, కింద పడేస్తావా? నేను 6th క్లాస్ చదివేతోడే 100 kg మూట ఎత్తుపోయాను సార్ బండి మీద నుంచి. బియ్యం మూట. అయ్యా ఇదేం కాలేదా నీకు? చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన వాళ్ళం సార్. అక్కడ ముద్దులు ఉంటే ఒక బార్ అట్లా ఎత్తేసా, అప్పుడే కనుక్కుంటుంది. అయ్యో మామూలుగా నేను మెటీరియల్ ఇంతకుముందు లేదు, ఇప్పుడు మెటీరియల్ స్టార్ట్ చేస్తామని. మెటీరియల్ కూడా అందుకే వీడియో చేయించిండేది. ఏం మెటీరియల్ సార్? ఇది స్పోర్ట్స్ మెటీరియల్ అంతా సార్, సప్లై. అంటే ఇప్పుడు ఏదైనా యూనిట్స్ పెట్టాలనుకునే వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్సెస్ మన డిస్టిక్ వైడ్ అట్లా చేద్దాము. మాకు చూసుకోండి, నీళ్ళు తాగాలంటే షుగర్ షుగర్ ఏ ఉండేటి వేయండి సార్. షుగరే సార్, అవి 2 షుగర్ తీసుకోండి సార్. అంటే సార్ అందరికి వచ్చింది కదా, నిలబడి సార్ తీసుకోండి సార్. ఫస్ట్ నేనే పొడుగుదేవి ఓపెన్ చేసిండే. దీనికి కూడా ఒకటి ఏదన్నా నిధి ఏర్పాటు చేద్దాం సార్. సార్ చెప్పినాను ఆల్రెడీ, ఇబ్బంది లేకుండా. నిధుల కంటే సంబడి షుడ్ డూ దట్. ఇది వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ హైజెనిక్ గా. మనం కత్తులు మళ్ళీ ఇక్కడ ఉన్నారు సార్ చేసేవాళ్ళు. కమలానగర్ లో 70 రూపాయలు ఎంతో చార్జ్ చేస్తారు, చిన్నది వేస్ట్ ఊరికే. ఇప్పటికి 4 ఇళ్ళు కట్టేవాడు ఈయన. ఎప్పుడు కాదు, ఆయన 20-30 ఏళ్ళకే ఆపేసినాడు. ఇప్పుడు సార్ ఇప్పుడు పార్టీలకు వస్తుంటేనే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా 4 ఇప్పుడు 4 ఎకరాలు కొన్నాడు, వద్దనుకున్నాడు ఆయన, పిల్లలు సెటిల్ అయినాడు. ఆ హృదయం ఉంది కాబట్టి భగవంతుడు మంచి సంతానం చూస్తున్నాయి కదా. ఈ రోజు ఇంత వయసులో ఇది బాగుంది కాబట్టి వేరే సార్ కామెడీ సార్. మెయిన్ ఏమంటే సారు సాయి భక్తిలో వెళ్ళిపోయినాడు, ఆ తత్వం ఏమనేది అర్థమైంది ఆయనకి. ఇవి కాదు కదా శాశ్వతం అనేది. సంతోషంగా టైం లేదు ఆయనకి, చనిపోయాడు సార్. మరి ఏం చేసుకోవాలి? 46 ఏజ్, అది 46 ఆయనకి ఏజ్. హార్ట్ అటాక్ తో చనిపోయాడు. ఏమంటే రోజు ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఏం నిద్ర లేదు, టెన్షన్స్. మినిమం 18 hours పనిచేస్తాడంట. ఏదో ఒకటి సాధించాలని. ఏం చెప్పు. జున్జున్వాలా ఉన్నాడు, ఆయన కూడా చెప్పినాడు కదా. ఆయన చెప్పాడు కదా. అసలు జున్జున్వాలా చెప్పడం సార్, అది ఒకసారి సంపాదించాలని వచ్చింది, స్టార్ట్ అయింది. సంపాదించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలని సార్ ఇట్లా రోజుకు ఒక బాటిల్ అయిపోతుంది అంట సార్. వాడు మందు కూర్చొని తాతానే ఉంటాడంట, అది పోస్తానే తాతానే. ఎందుకు అంటే చుట్టూ ఏ కంప్యూటర్లు అన్ని ఎగిరిపోయినాడు. అట్లా అసలు ఫుల్ బాటిల్ ఉంటుందండి సార్, ఫుల్ బాటిల్ కంప్లీట్. భగవంతుడు ఇచ్చిన అదే పాయింట్ నేను అనాలనుకున్నా.